హాయ్ అండి, ఇవాళ మనం చేయబోతున్న వంటకం తలకాయ కూర. ఇది ఆంధ్ర తెలంగాణలో చాలా ఫేమస్ డిష్. ఈరోజు ఈ కూరను ఎలా సింపుల్గా టేస్టీగా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 4 స్పూన్స్ ఆయిల్, 1 కప్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ 50% కుక్ అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజ్ టమాటాలను మిక్సీ పట్టుకొని వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలాక 1 స్పూన్ పసుపు వేసుకుని అలాగే మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న తలకాయను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ మీట్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీంట్లో కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకొని 1 కప్ వాటర్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా ముక్క ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే తలకాయ కూర రెడీ. ఇలాంటి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.